శ్రీ గురుభ్యో నమ. ఈరోజు బీజాక్షర సీరియల్లో తమ్ త అనే అక్షరం వస్తుంది. ఈ బీజాక్షరం పక్కన సున్నా పెడితే తమ్ అవుతుంది. దీనిని వాస్తు బీజముగా ఋషులు తెలియజేశారు. వాస్తు బీజం అంటే ఇంట్లో ఏదైనా వాస్తు సరిగా లేని వాళ్ళు ఈ సౌండ్ వచ్చే మంత్రం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ పోతాయి. దీనికి క్లీం తం క్షం ఈ విధమైనటువంటి సౌండ్స్ ఉన్న మంత్రాలు మీరేదన్నా చేస్తున్నా వాటిల్లో అయినా ఈ శబ్దాలు ఉండే వాటి వలన ఆ ఉపయోగాలు ఉంటాయి. దీనిని కొంతమంది శ్రీ విద్యలో యక్ష కిన్నెర లాంటి దేవతల అనుగ్రహం కోసం కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మంత్రం చేసేవాళ్ళు అశ్వగంధ అరిష్ట అని లిక్విడ్ కనుక వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఈ శ్రీ విద్యకు సంబంధించింది ఈ వేద ప్రామాణికం ఋషులు చెప్పేదానికి మీరు బాగా నమ్మటం కోసం ఒక సైంటిఫిక్గా ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను. మన ఇటలీలో ట్రెంటో యూనివర్సిటీ వాళ్ళు, భారత్లో నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు, హర్యానాలో కొంతమంది శాస్త్రవేత్తలు కలిసి ఈ శ్రీ విద్య మీద వేదం చదువుకున్న మంత్రాల గురించి ప్రపంచానికి తెలియజేయాలి. మానవులు ఏ విధమైనటువంటి ఈ సమస్యలు ఉండకుండా ఉండటానికి ఏ ఆధ్యాత్మికం బాగుంటుందన్న సబ్జెక్ట్లో రీసెర్చ్ చేస్తే ఈ వేదాలలో చెప్పినటువంటిది ఈ వేద సౌండ్స్ ఉన్నటువంటి వాటి వలన బాగుంటుంది. దీనివలన అపారమైన జ్ఞాపక శక్తి, చక్కటి ఆరోగ్యము, అపార విశ్లేషణాత్మకమైన జ్ఞానం వస్తుంది. సూసైడ్లు చేసుకోవటం ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది వాళ్ళు ఒక 21 మంది వేద పండితుల్ని ప్రత్యేకంగా సెట్ చేసుకున్నారు. 42 మందిలో 21 మంది అత్యంత షార్ప్గా, వాళ్ళు ఎవరంటే సంధ్యావందనం చేసే వేద పండితులు అత్యంత షార్ప్గా వచ్చారు. కాబట్టి మాట్లాడే శక్తి, ఎమోషనల్ ఫీలింగ్సు, మీ ఆర్థిక మానసిక స్థితిగతులన్నీ కూడా ఈ వేద మంత్రాల ద్వారా వస్తాయని దీన్ని సైంటిఫిక్ అమెరికన్ జర్నల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. ప్రపంచంలో సర్వజ్ఞానము, విజ్ఞానము, వస్తు జ్ఞానము, జీవజాల జ్ఞానం మొత్తం వైదిక పరంపరలో ఉన్నటువంటి సంధ్యావందనం చేసే వేదం చదువుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది అని చెప్పి దీని గురించి తర్వాత చెప్తాను. 84 లక్షల కోట్ల జీవరాశులకి మంచి జరుగుతుందంట ఈ సౌండ్స్ వలన. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పినటువంటి మీరు తెలుసుకోండి, ఆలోచించండి, శ్రీ విద్యలోకి